నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఇంతకుముందు రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా టికెట్ ప్రైజెస్ అనేది హైక్ చేయడానికి ఒక కండిషన్ పెట్టారు. టికెట్ హైక్ చేసిన ప్రైస్లో నుంచి ఒక 20% అనేది ఫెడరేషన్కి ఇవ్వాలి అంటూ కూడా తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించి ఇంతకుముందు ఏ సినిమాలు అయితే రిలీజ్ అయినాయో టికెట్ హైక్తో అఖండ 2 కానీ, రాజాసాబ్ కానీ, మనశంకర వరప్రసాద్ కానీ, పెద్ది కానీ, ఈ మూవీస్కి సంబంధించి 20% అనేది ఇప్పుడు ఫెడరేషన్కి ఇవ్వాలంటూ కూడా ప్రొడక్షన్ హౌస్లకి నోటీసులు పంపించడం జరిగింది. సో అసలు ఈ 20% అనేది నిజంగానే ఫెడరేషన్కి ఇప్పుడు ఎగ్జిబిటర్స్ నుంచి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి అది నిజంగానే ఇస్తున్నారా లేదా, అసలు మూవీకి సంబంధించి కూడా వాళ్ళు మాకు నష్టం వచ్చిందంటూ కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో మరి అసలు ఇది కంటిన్యూ అవుతుందా, వాళ్ళ నుంచి ఆ 20% అనేది ఫెడరేషన్కి వెళ్తుందా లేదా, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రొడక్షన్ హౌస్లకి నోటీసులు పంపించినట్టు చూసాం తెలంగాణ. చూసాను, నేను కూడా చూసాను. యాక్చువల్గా ఇప్పుడు ఆ 20% అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? టికెట్ హైక్ అనేది 10 days అట్లా ఇచ్చారు. సో మూవీస్ చూసుకుంటే ఇప్పుడు ఆ లిస్ట్లో ఉన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మనశంకర వరప్రసాద్ తప్ప మిగిలిన అన్నిటికీ కూడా మాకు కోట్లలో నష్టం వచ్చిందని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు అనేది ఇన్సైడ్ టాక్. సో ఇప్పుడు గవర్నమెంట్కి ఆ 20% ఇస్తారా ఇవ్వరా, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు? ఇప్పుడు ఒకటి ఉంటుందండి, ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం ఆ రోజు మీరు రేట్లు పెంచమన్నప్పుడు 20% గవర్నమెంట్కి ఇవ్వాలి అని, గవర్నమెంట్కి ఫెడరేషన్ అంటే ఎంప్లాయీస్ కార్మికుడికి ఇవ్వాలి అని, వెల్ఫేర్ ఫండ్ కింద ఇవ్వాలని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. కానీ అది ఆయన అనౌన్స్ చేసిన దాంట్లో కూడా ఆ జీవోలో కూడా రాంగ్ ఉంది. ఫెడరేషన్కి ఇమ్మని చెప్పకూడదు, ఎఫ్డీసీకి ఇమ్మని చెప్పాలి. ఫెడరేషన్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఫెడరేషన్ కార్మికుల కోసం 24 క్రాప్స్ కలిపి ఫెడరేషన్ ఉంది. ఆ ఫెడరేషన్లో డబ్బులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఈరోజు. ఆ ఫెడరేషన్లో వచ్చిన ఫండ్స్ అంతా ఏమయ్యాయో తెలియదు. స్కాములు స్కీములతో చిత్రపూర్ కాలనీ ఫెడరేషను మొత్తం ఉండిపోయి కోర్టు కూడా అడక్ కమిటీ వేసింది ఇప్పుడు. అంటే ఫెడరేషన్ కాదు, చిత్రపూర్ కాలనీ. ఫెడరేషన్లో ఉన్న డబ్బు, ఆ డబ్బు ఇప్పుడు ఆడిటింగ్, ఇంటర్నల్ ఆడిటింగ్లోనే ఆ డబ్బు ఏమైందో తెలియదు. ఏ కార్మికుడికి రూపాయి చెందలేదు, వెళ్ళలేదు. కనుక ఆ డబ్బుని ఫస్ట్ గవర్నమెంట్ ఈజ్ విత్డ్రా అండ్ గవర్నమెంట్ డిపాజిట్ అండ్ ఎఫ్డీసీ. ఆ మనీ కార్మికుడికి ఒక వెల్ఫేర్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బుని వెల్ఫేర్ ఫండ్ కింద ఇవ్వాల్సి వస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఇది నేను ఈరోజు కాదు, ఆ రోజే చెప్పాను. నెంబర్ 1. రెండోది, ఎగ్జిబిటర్కి సినిమా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన షేర్ అమౌంట్ ఆయన రెంట్ తీసుకొని ఆ డబ్బుని డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తాడు. డిస్ట్రిబ్యూటర్ ఎవరికి ఇస్తాడు? ప్రొడ్యూసర్కి ఇస్తాడు. అంటే ఇక్కడ ఎగ్జిబిటర్ నుంచి డబ్బు ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది కూడా దాంట్లో ఆ జీవోలో అది కూడా రాంగే. మీరు 20% వచ్చిన షేర్ అమౌంట్ ఏదైతే రేట్లు 10 రోజులు వచ్చిందో, హైప్ వచ్చిందో, ఆ 10 రోజులు వచ్చిన దాంట్లో 20% షేర్ అమౌంట్, హైప్ రేటు పెరిగిన దాంట్లో 20% మనం అర్థం చేసుకోవాలి. మొత్తం అమౌంట్ మీద కాదు, మొత్తం అమౌంట్ మీద చాలా కోట్లు అవుతుంది. ఓన్లీ 20% ఆ రేటు పెరిగిన దాని మీద 20% వెల్ఫేర్ ఫండ్కి డిపాజిట్ ఇవ్వాలి. అంటే వాళ్ళు మీకు 10 కోట్ల రూపాయల రేటు పెరిగిన దాని మీద వస్తే 2 కోట్లు వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలి. అది అక్కడ ఎగ్జిబిటర్లనే ఆపమని చెప్పాలా, లేదా డిస్ట్రిబ్యూటర్ అంటే కంటిన్యూ ఉండడు. డిస్ట్రిబ్యూటర్ ఈరోజు ఆఫీస్ ఉండొచ్చు, తీసేవచ్చు రేపు. కానీ ఎగ్జిబిటర్ అనేది లైసెన్స్ ఈజ్ స్టాండర్డ్. కనుక అందుకే దాంట్లో డబ్బులు 20% కట్టమని, ఎఫ్డీసీ కట్టమని చెప్పాలి. అది కూడా రాంగ్ డిసిషనే. అంటే ఇది ఎందుకో ఏదో మామూలుగా ఎలక్షన్ టైంలో చెప్పారా, కావాలని చెప్పారా మాకైతే తెలియదు. కానీ ఇస్ నాట్ కరెక్ట్. ఇది ప్రాసెస్, ఇది కరెక్ట్ కాదు. ఒకటి, ఇప్పుడు ప్రొడ్యూసర్ని అడుగుతున్నారు. ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి ఇస్తాడు? ఒక సినిమా హిట్, ఒక సినిమా ఫ్లాపు, వాళ్ళకి బ్యాంకుల్లో డబ్బులు లేవు, చెక్కులు బౌన్సులు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే అమోఘంగా ఉంటే ఎక్కడ ఫైనాన్సర్కి డబ్బు కడతామో, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది నిర్మాతది? సినిమా బాగుంది అన్నా కూడా అక్కడ డబ్బు రాదు, డబ్బు ఉండదు. మరి ఆ నిర్మాతలు ఎక్కడి నుంచి కడతారు? ఈ డబ్బు ఎప్పుడు అవసరం అవుతుంది? ఎప్పుడు వెల్ఫేర్ ఫండ్కి ఇస్తారు? ఎప్పుడు ఈ డబ్బు వస్తుంది? మనం థియేటర్ ఓనర్ని పెట్టుకుంటే ఆ ఓనర్ లైసెన్స్ ఆపొచ్చు డబ్బు రాకపోతే. ఇప్పుడు మీరు ఏ నిర్మాత క్రైసెన్స్ ఎల్ఎల్పీలు ఆపుతారు? నువ్వు పంపించిన నోటీసులు చూసా. అంటే నిర్మాత గురించి మాట్లాడదాం. అదే
నీ సినిమాల కోసం వద్దులేండి, ఎందుకంటే సినిమాల కోసం మనం ఎస్ నేమ్స్ వచ్చినా కూడా నేమ్స్ మనం మాట్లాడకూడదు, కానీ నేమ్స్ అనేది మనం మాట్లాడొద్దు, ఎందుకంటే మనకు తెలిసిన సినిమాలే కాబట్టి. నేనేమన్నా తెలుసు, ఇప్పుడు వాళ్ళకి మనకి నష్టం వచ్చిందని ఆ సినిమాకి సంబంధించి కూడా తెలుసు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వప్రసాద్ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎంత అమౌంట్ ఇస్తారు, అసలు అది ఏంటది ప్రాసెస్ ఏంటి అసలు? ఏమండి ఎలా సంతకం పెట్టి ఇచ్చారండి? మీరు అండర్టేకింగ్ లెటర్ ఎందుకు ఇచ్చారు? మీరు లెటర్ ఇచ్చేటప్పుడు అండర్టేకింగ్ లెటర్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్కి రేట్లు పెంచేటప్పుడు ఒకరోజు లెటర్ పెట్టారు కదా, సార్ ప్లీజ్ రేట్ ఇంక్రీజ్డ్, ఐఎమ్ యాక్సెప్టెడ్ 20%, మేము వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని మీరు లెటర్ మీ సంతకం పెట్టి ఇచ్చేటప్పుడు దాంట్లో రాయాలిగా. మరి ఏమని రాయాలి? అయ్యా మాకు లాభం వస్తే ఇస్తాం, నష్టం వస్తే ఇవ్వం, మేము ఎక్కడి నుంచి తేవాలి అని ఆ రోజు చెప్పాలి. నాట్ ఓన్లీ నేను, ఎందుకంటే మన నిర్మాత మనవాడైనా నిజం మాట్లాడాలా, పద్ధతిగా మాట్లాడాలా. గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంది మిమ్మల్ని అందరినీ. అంటే నేను ఎందుకు చెప్తాను ఈ మాట, సెంట్రల్ గవర్నమెంట్ చూడండి తాట తీసేస్తుంది, జిఎస్టీ కానీ రాకపోతే ఫీజు అకౌంట్స్ అంటుంది, జిఎస్టీ టీడీఎస్ కట్టకపోతే ఫీజు అకౌంట్స్ అంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఉదాహరణగా మనవాళ్ళు, మన పరిశ్రమ, మన తెలుగు పరిశ్రమ, మన ఎంకరేజింగ్ పరిశ్రమ, మన వ్యక్తులు అని చూసి చూడనట్టు వదిలేస్తుంది. మన దిల్ రాజు అంటే మన దిల్ రాజు ఏంటంటే ఎఫ్డీసీ చైర్మన్, ఆయన కూడా ఏంటంటే ప్రెజర్ ఆయనకి ఉన్నా కూడా ఆయన కూడా చూసి చూడనట్టు పోన్లే, ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతల కోసం తెలుసు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. కానీ యాజ్ అ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యాజ్ అ జివో అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు దీంట్లో రాంగ్ గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు లెటర్ ఇచ్చినప్పుడు ఆనర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆనర్ చేయకపోతే నెక్స్ట్ మూవీ సెన్సార్ ఆపడు, సెన్సార్ రేట్స్ అండ్ క్యాన్సల్డ్. సెన్సార్ కానీ రేట్లు కానీ షూటింగ్ పర్మిషన్లు కానీ ఆపేయండి. నేను మిమ్మల్ని ఏమంటాను, మీరు అండర్టేకింగ్ ఇచ్చేటప్పుడే రాయాలి ప్రాఫిట్ అండ్ పే ది మనీ వెల్ఫేర్ ఫండ్, లాస్ నాట్ పే, ప్లీజ్ ఇంక్రీజింగ్ రేట్స్. మరి అడగలేదే? అంటే నేను రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన సినిమా ఇండస్ట్రీ అని ప్రేమతో మంచితో అన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. ఎలక్షన్లో ఆయన జూబ్లీస్ ఎలక్షన్లో ఒక మాట ఇచ్చాడు, కార్మికులందరికీ ఇస్తానని. ఆ మాట నిలబెట్టుకోకపోతే రేపు ఆయనకి ఇబ్బంది వస్తుంది. కార్మికుడు ఏమంటాడు, ఇప్పటికే అంటున్నాడు వెల్ఫేర్ ఫండ్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇంత అన్నారు, ఏం అనిలేనో తీసేసుకున్నాడో, మొత్తం టోటల్గా ఇండైరెక్ట్గా అనిలేనో తీసేసుకున్నాడా అంటున్నారు. డౌట్ వాళ్ళకి. అనిల్కి ఇవ్వడం కాదు, అక్కడ అసలు ఎక్కడి నుంచి రాలేదు, అంతకన్నా తిమింగ్లాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి? అంటే నేను అనిల్ కోసం ఎందుకు ఫెడరేషన్ ప్రెసిడెంట్, ఆయన ఫెడరేషన్ ప్రెసిడెంట్ కాబట్టి ఇండస్ట్రీ అనేది ఇది కొంచెం రూల్స్ అండ్ ఎఫ్డీసీ అనేది ఇది మూలం. ఎఫ్డీసీకి ఆ వెల్ఫేర్ ఫండ్ డిఆర్టీ నుంచే రావాలి, వస్తే ఇది కరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది. అది ఆ ప్రాసెస్ మనం కట్టగలిగితే అవన్నీ కలిగితే ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోతే డబ్బు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎగ్జిబ్యూటర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎగ్జిబ్యూటర్ తీసుకోడు, ఎగ్జిబ్యూటర్ ఆల్రెడీ ఇచ్చేస్తాడు పేమెంట్, అది పేడ్. అసలు 5 సెకండ్ గంటకే వదలరు. మూడో రోజే మనీ ట్రాన్స్ఫర్ అని ఏది ఆదివారం రాత్రి పడుకుంటారో లేదో తెలియదు, సోమవారం ఉదయాన్నే 4 గంటల కాల్స్. ప్రొడ్యూసర్స్ అయితే ఆల్రెడీ 4 గంటలకే కాల్స్, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్లు అందరూ వసూలు చేసి ఎగ్జిబ్యూటర్ పాపము ఏ ఒక్కదానికి కూడా ఎగ్జిబ్యూటర్కి ఆ డబ్బులు ఆపడు. ఎగ్జిబ్యూటర్ అనేవాడు అమాయకుడండి. ఎగ్జిబ్యూటర్ అనేవాడికి ఏం తెలియదు. ఎగ్జిబ్యూటర్ అనేవాడు ఒక ప్రాపర్టీ కట్టుకున్నాను, ఆ ప్రాపర్టీలో సినిమా వేస్తున్నాడు, తిడితే ఏయుడు, కొడితే ఏడుస్తాడు, తిడితే ఉంటుంది కదా, సామెత ఉంది కదా, ఆ పరిస్థితి పాపం ఎగ్జిబ్యూటర్ది. ఎగ్జిబ్యూటర్ గట్టిగా అడిగాడనుకో ఆయనకి సినిమా వేయరు, కనుక అందుకని డబ్బులు ఆపారనుకో సినిమా వేయడు, కాబట్టి పాపం ఆ డబ్బుని డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది. ఇది ఎవరు పే చేయాలి అనేది, అండర్టేకింగ్ ఎవరు ఇస్తే వాళ్ళే పే చేయాలి కదా. టికెట్ రేట్ హైక్ ఎవరైతే తీసుకున్నారో హైక్ ఎవరు తీసుకున్నారో అండర్టేకింగ్ లెటర్ 20% ఇస్తామని ఎవరు ఇచ్చారో వాళ్ళే పే చేయాలి. ఇప్పుడు విశ్వప్రసాద్ గారు లాభం వస్తే గవర్నమెంట్కి ఇస్తారా? లాభం వస్తే చెప్పాల్సింది అప్పుడు ఏమండి, ఇస్ ద అండర్టేకింగ్ లెటర్, నా లాభంలో 20% ఇస్ ద పేడ్ ఆఫ్ ది మనీ వెల్ఫేర్ ఫండ్. నా లాభంలో నష్టం వస్తే నన్ను అడగొద్దని రాయాలా? మీరు అలాగనలే, 20% టికెట్లో ఐప్లో మీరు మాకు టికెట్లు ఇవ్వండి, దాంట్లో 20% మేము గవర్నమెంట్కి కట్టడానికి సిద్ధంగా ఉన్నాం,
ప్లీజ్ అనౌన్స్మెంట్ అండ్ టికెట్స్ అని అడిగారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం. అంటే ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే జనాల దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేస్తున్నారు, వసూలు చేసింది గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళ టికెట్ రేట్ ఏదైతే ఉందో అదే వీళ్ళ దగ్గర అమౌంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు టికెట్ రేట్ 150 ఉంటే ఆ 150 వీళ్ళకి మిగిలి ఎక్స్ట్రా 50 రూపీస్ ఒకవేళ వస్తే అందులో నుంచి ఒక 30 రూపీస్ ఎంతో మళ్ళీ గవర్నమెంట్కి అది ఇవ్వాలి వెళ్ళిపోతుంది. వెళ్ళట్లేదు కదా. సినిమా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా పేరుతో ఫండ్ లాగా కలెక్ట్ చేసి ఇది పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేస్తున్నారండి జనాల మనీ. దగ్గర ఫండ్ లాగా కలెక్ట్ ఇప్పుడు పబ్లిక్ దగ్గర జిఎస్టీ ఎలా కలెక్ట్ చేస్తున్నారు, ఎక్సెస్ రేట్ డబ్బు కలెక్ట్ చేస్తారు. ఆ డబ్బులో పార్ట్నర్షిప్ ఏంటంటే ప్రజల దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులో 20% గవర్నమెంట్కి ఇవ్వాలా, ఓకే అంటే వెల్ఫేర్ ఫండ్కి, 80% జిఎస్టీ పోను, దాంట్లో ఉన్న నెట్ అమౌంట్లో 20% పే ది మనీ అండ్ ఎఫ్డీసీకో లేకపోతే ఫెడరేషన్కో ఇవ్వాలి. ఆ రోజు పాప ఎఫ్డీసీ అనబోయి ఫెడరేషన్ అన్నాడు ఆయన. పక్కన ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాలా, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలా, సార్ మనది అది ప్రైవేట్ సంస్థ, అది ఫెడరేషన్ అంటే మనకు ఫెడరేషన్ కూడా మనకు భాగమే, ఈ అసోసియేషన్ ఛాంబర్తో ఒక భాగమే ఉంటాయి కనుక మనం ఫండింగ్ది ఎఫ్డీసీకి ఉంటుంది, ఎఫ్డీసీతో వీళ్ళందరూ దాంట్లో మెంబర్స్ ఉంటారు అని చెప్పాలి. ఆయన దాంట్లో ఫెడరేషన్ అన్నాడు కనుక అది ఫెడరేషన్ అంటున్నారు కానీ ఫెడరేషన్ కాదు, ఎఫ్డీసీకే డిపాజిట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి దిల్ రాజు గారు దాని చైర్మన్. దిల్ రాజు డెవలప్ అవ్వాలంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1000 రూపాయలు టికెట్ పెట్టినా ఆ 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. సో 1000 రూపాయలు కొంచెం అభివృద్ధి చెందేలాగా కార్మికుడి అభివృద్ధి ఆయన అభివృద్ధి జరిగితే అక్కడ ఓట్లు వేస్తారు. ఓకే. దానికి కూడా అభిమానులే కావాలి. మరి అభిమానులు ఎక్కువ, మరి అభిమానులు సినిమా టికెట్లు కొంటున్నప్పుడు ఏం చేస్తారు? ప్రజలు అభిమాని అంటే ప్రజలు కొంటున్నారు. ప్రజలు ఇప్పుడు ఇంకొకటి ఇంకా బుధబండ రాబోతుంది, వస్తుంది ఇంకా 5 రోజుల్లో తెలంగాణలో. రేటు ప్రీమియం, ఐ ప్రీమియం, విఐపి, వివిఐపి, మామూలు ఆ రేటులు ఇచ్చి సినిమా చూడాలి అంటే ఇప్పుడిప్పుడే కలకలగాల ఆడుతున్న సినిమాల్ని నాశనం చేయడానికి ఒక జీవో వస్తుంది. దానికి ఈ ప్రొడ్యూసర్లు అందరూ కలిపి ఒక జీవో తెస్తున్నారు తెలంగాణలో. ఇండస్ట్రీలో తెలంగాణలో తెస్తున్నారు 100%. అది కానీ నిజంగా జీవో కానీ అమలైతే చిన్న సినిమా చచ్చిపోతుంది, చిన్న సినిమా నాశనం అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకుడు సినిమా చూడాలి అంటే పెద్ద సినిమా 3 రోజులు మాత్రమే, 4వ రోజులో ఏగలు తోలుకుంటూ కూర్చోవాలి. సినిమా బాగుందంటే థియేటర్కి వెళ్తారు, బాగోలేదనుకుంటే ఓటీటీలో చూసే పరిస్థితికి ఆ జీవో వస్తుంది. ఆ జీవో మనకి సర్వనాశనం చేయడానికి, ఇండస్ట్రీ సర్వనాశనం చేయడానికి జీవో వస్తుంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారికి తెలిసి చేస్తున్నాడా, తిరిగి జరుగుతుందా, లేకపోతే ఇలా అందరికీ ఫోన్లే మనవలే కదా అని చేస్తున్నాడా నాకు అర్థమే కావట్లేదు. కానీ ఈజ్ నాట్ ప్రాపర్లీ జీవో. ఎందుకంటే చిరంజీవి గారు తెప్పించారు జీవో. మళ్ళీ ఈ విషయంలో చిరంజీవి గారి మాట ఎందుకు వచ్చిందంటే ఎవరికి చేతకాయనప్పుడు, ఎప్పుడు సినిమా త్రిబులానప్పుడు ఎవరి వల్ల కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇటు చిన్నవాడికి పెద్దవాడికి అందరికీ కలిపి ఎంత హైప్ ఇస్తే పెద్దవాడు అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతాడు, చిన్నది ఎలాగిస్తే చిన్నవాడు ఎలా సినిమా ఆడుతుంది అని అన్నీ ఆలోచించి నాతోనే నాకు చాలామందితో మాట్లాడి ఒక జీవో తెచ్చారు. ఆ రేటు 100 కోట్లు దాటితే ఒక బడ్జెట్, 150 కోట్లు దాటితే ఒక రేటు, 200 కోట్లు దాటితే ఒక రేటు, 200 కోట్లు దాటి 300 కోట్లు దాటితే ఒక రేటు. అంటే ఆ సినిమా తగ్గట్టు బడ్జెట్కి రేట్లు పెంచారు. ఇప్పుడేంటి ఈ రేట్లు లేవు, ఏమీ లేవు. నువ్వు 50 లక్షల్లో నువ్వు ఐఫోన్లో సినిమా తీ, 500 పెట్టి టికెట్ చూడాలా, 500 పెట్టి 300 పెట్టి సినిమా చూడాలా, 250 పెట్టి సినిమా చూడాలా. అది ఇండస్ట్రీ కోరుకుంటుందా? ఇండస్ట్రీ కోరుకొని ఇండస్ట్రీ వాళ్ళే లెటర్ ఇట్టారు. ఆ ఉన్న 5-6 లెటర్ ఇట్టారు. మరి వాళ్ళకు వచ్చి దానికి గవర్నమెంట్ సమాధానం చెప్తే గవర్నమెంట్ వచ్చి ఆ లెటర్ తెచ్చేస్తుంది. టికెట్ రేట్స్కే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు ఒక 3 months ముందే అప్లై చేసుకుంటే దాని బడ్జెట్ను పరిశీలించింది. అది ఇప్పుడు ఏం లేవు, జీవో వచ్చేసింది ఆల్మోస్ట్ జీవో. ఈ నెలాఖరు నుంచి నాకు తెలిసి అమల్లోకి వస్తుంది ఆ జీవో. అంటే బాగట 20% డెసిషన్ ఏదైతే ఉందో దీన్ని ఇండస్ట్రీ ఎట్లా తీసుకుంటుందంటారు? ఇప్పుడు ఏమండి, ఇండస్ట్రీ అనే కాదు, మీరే కాదు, నేనే కాదు. ఇప్పుడు నాకు ఆ రోజు టెన్షన్ ఉంది, ఆ టెన్షన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు డబ్బు పే చేయాలంటే గవర్నమెంట్కి పే చేస్తారా? గవర్నమెంట్కి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటేనే పే చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్కి పే చేసే పరిస్థితిలో ఉన్నారు నిర్మాతలు. ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడ ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. పెద్దికి మైత్రి మూవీ వాళ్ళు చేయరంటారు. ఎవరికి? పెద్ది ఎక్సెస్ రేట్లే ఇవ్వలేదు. ఓకే.
ఛాంబర్ ఇచ్చిన రేట్లో బెనిఫిట్స్లోకి ఇస్తానని డబ్బులే ఇవ్వలేదు. ఇప్పుడు మామూలు ఏమంటారు అది బెనిఫిట్స్లోకి ఇస్తాను 7.5 ఇవ్వలేదు. వాళ్ళంతా గోల. నీకివ్వం అన్నారంట. అంటే ప్రొడ్యూసర్ ఇవ్వనన్నాడా, డిస్ట్రిబ్యూటర్ ఎవరన్నాడో తెలియదు, కానీ టు ది డిస్కషన్. ఇంకా జిఎస్టీలు ఇవ్వలేదు. అఖండ 2కి నిర్మాతలు ఎక్కడ ఉన్నారో తెలియదు. ప్రజెంట్ మ్యాంగో రామ్ ఉన్నాడు. మ్యాంగో రామే ఇవ్వాలా. ఇంకా ఆయన కట్టాలి డబ్బు అంతనా. ఎక్కడ కడతాడు? సినిమా రిలీజ్ అవ్వడం కోసం పాపం మీద బాధలు పడ్డాడు దిల్ రాజును ఆయననా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈ డబ్బు కూడా కడతారా? ఎక్కడి నుంచి కడతారు చెప్పండి? వాళ్ళ నిర్మాతల పరిస్థితి అయిపోయింది. పోనీ నిర్మాతలను ఆదుకుంటారా? గవర్నమెంట్ వచ్చి 20% వచ్చి లాభం వస్తే ఇమ్మన్నారు. పోనీ వాళ్ళిద్దరిని నిర్మాతలకు 100 కోట్లు ఇమ్మనండి. ఎవరెవరే ఎక్కడ ఊహించుకుంటున్నారు? అందరూ ఊహల్లో ఉన్నారు. ఏమండి ఏమొచ్చేస్తాయండి? ఎంత మిగిలిపోతుంది? ఇప్పుడు ఒక సినిమాకి ప్రొడ్యూసర్ ఒకడైతే ఆ ఒక్కడు 22 మందికి అమ్ముతాడు. 22 మందికి అమ్ముతాడు. బాగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఈజ్ 22 మెంబర్స్. అది 100 కోట్లు వస్తే 22 మంది పంచుకుంటారు. 22 మంది పంచుకోగా ఉండేది 23వ వాడే ప్రొడ్యూసరు. చాలామంది చెప్పొచ్చు ఆంధ్ర 6, నైజాం 1, సీడెడ్ 1, 8 కదా అని. ఓవర్ సైజ్ 1, 8, 9, కర్ణాటక 10, తమిళనాడు 11, కేరళ 13, నార్త్ ఇండియా అండ్ ఒరిస్సా. దాంట్లో మళ్ళీ ఓవర్ సైజ్లో డిఫరెంట్ అమెరికా, మళ్ళీ యూకే, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే చాలామందికి తెలియదు. నిర్మాతే తినేస్తున్నాడు డబ్బు అనుకుంటాడు. పెట్టుబడిదారుడు నిర్మాతే, కానీ ఆ నిర్మాత ఇంతమంది డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతాడు. ఆ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబ్యూటర్లకు ఇస్తాడు. ఇది అందరి చేతికి. ఇప్పుడు మీరు ఇంత ప్రసాదం తెచ్చారు, ఈ ప్రసాదం నాకే ఇచ్చారు. ఈ ప్రసాదం అందరికీ పంచుకుంటూ వెళ్ళిపోతే నాకు ఎంత మిగులుతుంది? మీరు చెప్పండి పాయింట్. ఆ ప్రసాదమే మిగులుతుంది నిర్మాతకి. ఒక లాస్ వచ్చింది అనుకోండి, ఈ ప్రసాదం అందరికీ పంచాడు కదా, అందరికీ లాస్ వస్తుంది. నాట్ ఓన్లీ వన్ ప్రొడ్యూసర్, అందరికీ లాస్ వస్తుంది. కనుక అందుకనే చాలామందికి అర్థం కాదు ఏంటంటే నిర్మాత కోటీసుడు అయిపోతాడని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది. ఆయన ఇంట్లో ఏమి దొరకవు. ఏం దొరుకుతుంది అంటే ₹1,00,000 క్యాషో 70,000 క్యాషో దొరుకుతుంది. అంతకన్నా ఎక్కువ దొరకవు. అంటే ఊహ. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు నీ మీద ఏంటో మొత్తం టోటల్గా 500 కోట్లు 600 కోట్లు అని పేపర్లో వేసారు, టీవీలో వేసారు. అసలు నీ దగ్గర ఏం డబ్బులు లేవా అంటే అప్పులు ఉన్నాయండి. ఏమైనా తీర్చగలుగుతారా మీరు? కైండ్లీ ఇన్ఫర్మేషన్ ఏమైనా హ్యాండ్లోనే ఇవ్వగలుగుతారా అని అడుగుతాడు. అంటే ఆ పరిస్థితులు కూడా రైడింగ్ అప్పుడు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి అలాంటి రైడింగ్లు కూడా జరిగాయి. రైడింగ్లు జరిగితే దెబ్బకి ఆశ్చర్యపోయారు. అందుకని ఏమైనా బ్యాంక్ అకౌంట్లో ఎందుకు చెక్కులు బౌన్స్ అవుతున్నాయి? ఇక్కడ 500 కోట్లు వచ్చింది కదా, ఏమైంది? ఎక్కడ మళ్ళించేస్తున్నావు నీ డబ్బు? వస్తేనే కదా సార్ ఆ చెక్కులు ఎందుకు బౌన్స్ అవుతాయి? అంటే ఈజ్ ద రియల్ మాట్లాడుతున్నాను. ఇది అబద్ధం కాదు. నేను ఇది ప్రతి నిర్మాత చెప్పుకోలేడు. ఎందుకంటే అక్కడ డబ్బు లేదు అంటే ఈ పేరు పోతుందేమో, రేపు హీరో డేట్స్ ఇవ్వడేమో, రేపు అప్పు ఇవ్వడేమో అని ఒక భయంతో బతుకుతున్నాడు, ఒక ప్రెస్టేజ్తో బతుకుతున్నాడు, ఒక పౌరుషంతో బతుకుతున్నాడు. ఆఖరిది ఎండ్ ఆఫ్ ది డే ఆ నిర్మాత ఎప్పుడూ లాస్లోనే ఉంటాడు. మీరు ఒక 30 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. 30 సంవత్సరాల్లో 5 మాత్రమే బాగున్నారు. మరి 95 మంది ఏ రోడ్డు మీద ఎక్కడున్నారో నాకు చెప్పండి. ఎస్, నేను పర్ఫెక్ట్ బాగున్నాను, సురేష్ బాబు గారు బాగున్నారు, అల్లు అరవింద్ గారు బాగున్నారు, ఏడిది నాగేశ్వరరావు గారు బాగున్నారు. అలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఒక 5-10 మంది తప్ప. ఎంఎస్ రాజు గారు ఏమయ్యారు? వీళ్ళందరూ ఏమయ్యారు? ఓవరాల్గా అకౌంట్స్ చూసుకునేటప్పటికి ఏమవుతుంది? మనం ఏమంటే ఓవరాల్ అకౌంట్స్ చూసుకునేటప్పటికి ఏమవుతుంది? ఎస్, కొంతమంది చాలు మనకి ఇక్కడ బాగా ఇబ్బంది వస్తుంది అని ఆగిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇది మనం తెలుసుకోగలగాలి. ఇది ప్రతి నిర్మాత, కొత్తగా వచ్చిన నిర్మాత తెలుసుకోగలగాలి. ఎక్కడి నుంచి తెస్తున్నాం, ఏం చేస్తున్నాం? తెచ్చి సినిమా ఆడేస్తుందంటే ఒక షో సూపర్ ఫుల్స్ అంటున్నారు. ₹1,00,000 పెట్టినవాడు లక్ష్మీగల ఫుల్ అయిపోయింది అంటున్నాడు. బాగుంది. ఆ షో ఫుల్ అయితే 25,000 వస్తుంది. నీకు చేతికి వచ్చేది 8,000. నువ్వు సినిమా తీసేది ₹1,00,000. ఆ 100 మంది సంతోషంలో ఈ ₹1,00,000 పోయినా పర్లేదని ఒక సంతోషంగా ఉంటావు 3 రోజులు. 4వ రోజు అప్పులలో వచ్చి ఇంటికాడ కూర్చుంటారు. ఇక్కడి నుంచి నువ్వు పరిగెడుతూ ఉంటావు. ఆఫీస్ బంద్, ఇంకో బంద్. ఇవన్నీ రియల్గా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నవి, ఈ వాస్తవాలు. సో
సో ఫైనల్ ఈ 20% డెసిషన్ గురించి ఏం చెప్తారు? 20% డెసిషన్ కోసం ఎవరైతే అండర్టేకింగ్ లెటర్ ఇచ్చారో వాళ్ళు గవర్నమెంట్తో కూర్చొని మాట్లాడి కరెక్ట్ కాదు ఇది. ఆ 20% డెసిషన్ అనేది మీరు ఆయన ఆవేశంలో 20% ఇమ్మని చెప్పాడు. అలాగే మీరు 20% ఇవ్వాలంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి. నిర్మాతలు ఎవరు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీరు అందరూ కలిపి ఛాంబర్ నుంచి వెళ్ళి ఒక లెటర్ పెట్టి దాన్ని గవర్నమెంట్ కూర్చొని మాట్లాడి ఒక అమౌంట్, అంత అమౌంట్ కాకుండా సబ్ అమౌంట్ ఏదో వెల్ఫేర్ ఫండ్ కింద ఇచ్చి ఆ డబ్బుని ఎఫ్డీసీలో డిపాజిట్ చేసి ఫెడరేషన్కి అది మన కార్మికులకు ఒక మంచి ఉపయోగపడేటట్టు, వాళ్ళకి స్కూల్ ఫీజులకో లేకపోతే పిల్లల డెవలపింగ్ వెల్ఫేర్కి ఏదైనా ఉపయోగపడేటట్టు అది చేసి, అంత కాకపోయినా కొంతైనా మీరు కంపల్సరీ వాళ్ళు మీకు రేటు మిమ్మల్ని మాట్లాడి కోర్టు కూడా వ్యతిరేకించిన కోర్టు కంటెంప్ట్ వేస్తానన్నా కూడా మిమ్మల్ని అభిమానించి మీకోసం ధైర్యంగా కోర్టును ఎదిరించి మీకు ఆ జీవోలు ఇచ్చాడు ఆయన. కనుక ఆయన్ని మీరు గౌరవించి మీరు వెళ్ళి కూర్చొని సీఎం గారితో కూర్చొని మాట్లాడి చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. పెద్దలు మీరే, నిర్మాతలు మీరే, డిస్ట్రిబ్యూటర్లు మీరే, ఎగ్జిబ్యూటర్లు మీరే, పెట్టుబడిదారులు మీరే. ఇవ్వాల్సింది మీరే, తీసుకోవాల్సింది మీరే, మాట్లాడాల్సింది మీరే. కనుక అవన్నీ వాళ్ళకి అర్థమైపోయాయి. ఇప్పుడు మనకేం చెప్పాల్సిన అవసరం, ప్రజలకు అవసరం లేదు ఇది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అందరికీ అర్థమయ్యాయి కాబట్టి వాళ్ళు ఎలర్ట్ అయ్యి వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, సాల్వ్ అవుద్ది. ఏమీ కాదు, పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకొని దాన్ని అంతటికీ ఒక మినిమం అమౌంట్ కింద కట్టండి అని ఆ లాస్ అయిన సినిమాలు అన్నింటికి చెప్తారు. లాభాలు ఏమీ సినిమాలు రాలేదు, లాభాలు వచ్చి ఆస్తులు కట్టలేదు, ఉన్న ఇల్లులు అమ్మేసుకున్నారు. కాబట్టి ఏ నిర్మాత ఇల్లు కట్టాడనే దాఖలాలు లేవు, అందరూ అద్దెంట్లోనే ఉంటున్నారని గుర్తుపెట్టుకోవాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.